మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము. మా మనసార నిన్నే కీర్తింతుము. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలో నీవు ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము. మా మనసార నిన్నే కీర్తింతుము. మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము. మా మనసార నిన్నే కీర్తింతుము. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతుము. మా మనసార నిన్నే కీర్తింతుము. వందనాలన్నా. సార్ అన్మిట్ చేయండి సార్. సార్ దాని సార్ అన్మిట్ చేయండి సార్. సమయంలో దైవజనులను మనం ఆహ్వానిద్దాం. వెల్కమ్ టు బ్రదర్ సాజిమన్ గారు. గుడ్ ఈవినింగ్ బ్రదర్. సాయంకాలం మరి మా స్థానిక సంఘ పెద్దలు తర్జుమా చేయవలసి ఉండెను. సుందరరాజు బ్రదరు బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా మరి స్టేట్ ఆఫీసర్స్ వచ్చారు. అంచేత తర్జుమా చేయడానికి ఎలా అని, మరి బ్రదరు కూడా కేరళ నుండి భయంకరమైన రెయిన్, గాలులు, మరి నెట్ ప్రాబ్లం ఉంది, పవర్ కట్ ఉంది, ఇలాంటి సమస్యలు ఉన్నాయని బ్రదర్ గారు చెప్పారు. 15 నిమిషాల క్రిందట ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాం. సంతోషదాయకం దేవుని సేవకులు మన మధ్యలో ఉండడం. మరి ప్రభు యొక్క ఆత్మ సహాయం కోసమై మన ప్రియులు, మా స్థానిక ప్రియులు రాజన్న గారు ఆత్మ సహాయం కోసమై వాక్య పరిచయ కంటే ముందుగా
ప్రార్థన చేస్తారు. మరి యవనస్తుడు మా స్థానిక సంఘములో మా కుమారుడు జాన్ పాల్ తర్జుమాలో సహాయపడతాడు. మరి ఎక్కువసార్లు తర్జుమా చేయలేదు, ఆయన ప్రభు సాయం చేస్తాడని విశ్వసిస్తున్నాను. రాజనన్నా వందనాలన్నా, వందనాలన్నా. ప్రార్థన చేయండి అన్నా. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు నాయన సజీవులుగా ఉంచి మరొకసారి ఈ సాయంకాల సమయంలో మన తండ్రి జూమ్ యాప్ ద్వారా ఈ పిల్లలందరము కలిసి ఆయన ప్రభా మీ నామమందు స్తుతించడానికి మీరు కృపనిచ్చినందుకై వందనాలు చెల్లించుకొనుచున్నాం. మహింకల మా తండ్రి, మమ్మల్ని పాపం నుంచి విమోచించి మీ పిల్లలుగా మీ స్వాస్థ్యంగా చేసుకున్నందుకై వందనాలు చెల్లించుకొనుచున్నాం. అలాగే మా స్థానిక సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నాయన మీరు చేసిన మేలులు ఉపకారాలకై వందనాలు. అలాగే మీ దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినా మంచి ఆరోగ్యం దయచేయండి. సేవలో కొనసాగుతుండగా మీరు కృప చూపమని వేడుకొనుచున్నాం. అలాగే బెంగళూరు నుంచి మీ దాసుడు, అలాగే నాయన ప్రభా ట్రాన్స్లేషన్ విషయంలో జాన్ పాల్ మరి తండ్రి వాక్య ఉపదేశంలో మరి తండ్రి కొనసాగుతుండగా మరి తండ్రి మీ కృప చూపండి. మీ దాసులను మనైనా మీ ఆత్మతో నింపండి, బలపరచండి. మీ వాక్యం ద్వారా మనైనా మీ మేలును దిద్దుబాటు కలిగి మన తండ్రి మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు సహాయం చేయమని పాదం చెంత ప్రార్థన చేస్తున్నాం. అలాగే జామ్ వ్యాపంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మన తండ్రి సంఘముగా కూడుకొని మేము నాయనా ప్రభా ఆరాధించలేని స్థితి మాకుంటున్నది మీరు ఎరుగుదురు. ఉచితమైతే నాయనా ప్రభా అందరము కలిసి ఆరాధించే కృపను కూడా మీరు దయచేయమని పాదం చెంత ప్రార్థన చేస్తున్నాం. అలాగనైనా ఈ సమయంలో మన తండ్రి మీ దాసులు నాయనా ప్రభా వాక్యం అందిస్తుండగా మీ ఆత్మతో నింపండి. మేము కూడా మరి తండ్రి మనసు పెట్టి నైనా ప్రభా విని వాటిని నైనా మా జీవితంలో అనుసరించి మేలు పొందగలగటకు కృప చూపమని మా ప్రభు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అన్నగారికి వందనాలు. Sajman brother, you can start the message, brother. Okay. May the Lord's name be glorified. Hello, uncle. Yeah. May the Lord's name be glorified. దేవుని నామము మహిమపరచబడును గాక. Greetings to you all in the precious name of the Lord Jesus Christ. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. I thank God for this opportunity the Lord has granted to me to speak from the word of God this evening. అయితే దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడి యొక్క సమయంలో ఇలాగున మీ ముందుకు తెచ్చి ఇలాగున వాక్యోపదేశానికి ఇవ్వడానికై దేవుడు చూపినటువంటి సహాయం బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. And also I thank you for the Mercy Christian Assembly for arranging this meeting and inviting me to speak from the word of God. అయితే మెస్సియా క్రిస్టియన్ అసెంబ్లీ వారికి కూడా నేను ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను ఈ యొక్క మీటింగ్ ఇలాగున ఆర్గనైజ్ చేయడానికి. We all know that we are going through a very bad condition. అయితే మనందరం కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నాం. The whole world is struggling. ప్రపంచం మొత్తము కూడా ఈ యొక్క సమయంలో ఎంతగానో కృషించిపోతున్నారు. And in the midst of that, the believers, the Christians also have the problems or trials in their life. అయితే ఈ యొక్క సమయంలో ప్రపంచంలో ఉన్న వారికే కాదు ఆ యొక్క క్రైస్తవులందరికీ కూడా ఇలాంటి విధమైన సమస్యలు ఉన్నాయి. Though we have trials in our life, there is the word of God is there to help us and strengthen us. అయితే మనకి ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా
దేవుడు మనకి ఎంతగానో సహాయం చేసేవాడుగా ఉన్నాడు. The word of God always gives us more peace and gives us strength to stand for the Lord. అయితే మనకు దేవుని వాక్యము ఎలాగంటే మనకు శక్తినిస్తుంది. ఇలాంటి విధమైన సమస్యలు గుండా ప్రయాణించడానికి కూడా దేవుని వాక్యం మనకి ఎంతగానో సహాయకరంగా ఉంటుంది. So this is the days we have to comfort each other. అది యొక్క దినాల్లో మనం మాట్లాడుకొని చక్కగా ఉండాల్సిన దినాలు. Because there is a chance to fall from our faith. అయితే ఇటువంటి సమయంలో, ఇటువంటి క్లిష్టమైన సమయంలో మన జీవితాల్లో పడిపోవడానికి చాలా అవకాశం ఉంది. So the word of God says we are in the battlefield. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనము యుద్ధ రంగంలో ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. As we live in this world, we should be like a soldier. అయితే ఈ యొక్క సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే ఒక సైనికుడి వలె ఉండాలి. For our short meditation, let us turn to Ephesians chapter 6, verses 10 to 17. ఆ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. Verses 10 to 17. 10వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకొనుడి. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మహిమలు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అంకుల్ Verse 18. also. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. We all know that this letter to epistles is written by Paul. అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ యొక్క పత్రిక అనేది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినాడని మనం చూస్తున్నాం. While Paul was in the prison, he wrote 4 letters. అయితే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఈ యొక్క 4 పత్రికలు ఆయన రాసినట్లుగా మనం గమనిస్తున్నాం. Ephesians, Philippians, Colossians and Philemon. These 4 letters he written from prison. అయితే ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు ఇలాగున రాసినట్లుగా మనం చూస్తున్నాం. Paul was written the 2 Timothy also from prison, but that is not included in the prison epistles. అయితే పౌలు తిమోతి పత్రిక కూడా ఆ యొక్క చెరసాలలో రాసినట్లుగా మనం చూస్తున్నాం, కానీ దీంట్లోకి అది రాదన్నట్లుగా మనం చూస్తున్నాం. These 4 letters, Ephesians, Philippians, Colossians and Philemon, is known as the prison epistles. అయితే ఈ యొక్క 4 పత్రికలు కూడా పౌలు చెరసాలలో ఉండి రాసినట్లుగా మనం గమనిస్తున్నాం.
Second Timothy is written from prison, but it is that letter is included in the pastoral epistles. అయితే రెండవ తిమోతి కూడా చెరసాల్లో రాసినట్లుగా మనం చూస్తున్నాం. అది ఒక ప్రత్యేకమైన విధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. When we read these letters, it gives us much encouragement and it gives us much confidence in our Christian life. అయితే ఈ యొక్క పత్రికలు మనం చదివినప్పుడు ఈ యొక్క పత్రికలు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఎదగడానికి తోడ్పాటునిచ్చే విధంగా ఉన్నటువంటిగా చూస్తున్నాం. In many of our trials and our tears, when we read this, we will get comforted and we will be strengthened by these words. అయితే మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనము ఎప్పుడైతే ఈ యొక్క లేఖనాలు ఈ యొక్క పత్రికలు చదివినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగానో ఆదరించబడి మనం బలము పొందే వారంగా ఉంటున్నాం. And this letter is known the letters of Kuhn. Uncle, This letter is the letter to the Ephesians is known as the letter of Kuhn. Rani Kuhn. Kuhn. Hello. Kuhn. Your voice is not audible. So this letter to Ephesians is known as the Kuhn of the letter. అయితే ఇది ఒక రాణికి సంబంధించిన పత్రిక అన్నట్లుగా మనం చూస్తున్నాం. Because this letter is written to Ephesians that gives many doctrines from this letter. We get many doctrines. అయితే ఈ యొక్క పత్రికల్లో మనం ఏమి గమనిస్తున్నామంటే మనకు అనేక విధమైన సిద్ధాంతాలు మనకి యొక్క బోధలు మనం ఇక్కడ చూస్తున్నాం. And especially the doctrine of the church we can find in the letter of Ephesians. అయితే సంఘమును ఏ విధమైన సిద్ధాంతం కలిగి ఉండాలో అది మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తున్నాం. The doctrine of church is revealed to Paul that Paul mentions in the book of Ephesians. అయితే పౌలుకు దర్శన రీతిగా దేవుడు యొక్క సంఘమునకు ఏ విషయాలు కావాలో అవన్నీ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనిస్తున్నాం. We all must read and understand the book of Ephesians in our Christian life. అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివి ఎంతగానో బలం పొందాలని మనం గమనిస్తున్నాం. The verses which we read is the conclusion of this letter. అయితే మనము చదివినటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క పత్రికకు చివరి భాగంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. Finally, when he concludes his letter, he says he explains to his readers they have to be ready to be fight against the enemy. అయితే పౌలు ఈ యొక్క పత్రిక చివరి భాగంలో ఏమి తెలియజేస్తున్నాడంటే మనము ఎదుర్కొనే సమస్యల్లో ఎలాగున పోరాడాలి, ఎలాగున నిలబడి జీవించాలి అనేది ఈ యొక్క పత్రికలో చూస్తున్నాం. Verses 10 to 13, Paul says, who is our enemy? అయితే 10వ వచనం నుంచి 13వ వచనం వరకు పౌలు మన యొక్క శత్రువు, మన యొక్క అపవాది ఎవరు అని రాస్తూ ఉన్నాడు. In verse 10 says, finally, my brethren, be strong in the Lord and in the power of his might. 10వ వచనంలో మనం గమనించినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని రాస్తున్నాడు. Be strong. That's the word Paul used here. ఏ వాక్యం ఉపయోగిస్తున్నా అంటే మీరు బలవంతులై ఉండుడి అని రాస్తున్నాడు. Be strong in whom? అయితే ఎవరి యందు బలవంతులై ఉండాలి? Be strong in the Lord. ఆ యొక్క ప్రభువునందే బలవంతులై ఉండాలి.
Because our God is our God is a Almighty God. ఎందుకంటే మన ప్రభువు సమస్తమును ఎరిగినటువంటి వాడు. Paul in his life, he experienced the power of God in his life. అయితే పౌలు యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తిని పౌలు అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. We know that he was a weak man in his body. అయితే తన యొక్క శరీరంలో తన యొక్క సమస్యలు ఉన్నాయి. He had disease in his body. అయితే తను వ్యాధి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. And when he prayed, he received the answer that I will strengthen you. That's what the word got from the Lord. అయితే పౌలుకు ఏ విధమైనటువంటి వాక్యం వచ్చిందంటే, నేను నీకు సహాయం చేస్తాను, నిన్ను బలపరుస్తాను అని దేవుడు పౌలుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. In all our circumstances, the Lord is there to help us and he is there to strengthen us. మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో ప్రతి సమస్యలో కూడా మన ప్రభువు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Even when we go through the trials, when we go through the problems, the Lord is there to help us. అయితే మనము ఎదుర్కొనే సమస్యలు లేకుంటే మనము ప్రయాణిస్తున్నటువంటి యొక్క ఇరుకు ఇబ్బందుల్లో కూడా దేవుడు ఎంతగానో మనకు శక్తినిచ్చి బలపరిచేవాడుగా ఉన్నాడు. And in all through his life, he experienced the power of God. అయితే పౌలు యొక్క జీవితంలో ఆయన ఎంతగానో దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. The reason is that his life was Christ-centered life. దీనికి కారణం ఏమిటంటే పౌలు యొక్క జీవితంలో ఆయన క్రీస్తునందే జీవిస్తున్నాడు, క్రీస్తును కలిగి జీవిస్తున్నాడు. He was trusting in the Lord for everything. ఆ యొక్క పౌలు ఆయన జీవితంలో ప్రతి సమస్యలోను ప్రతి ఒక్క పరిస్థితుల్లోనూ దేవుని యందే నమ్మిక ఉంచి ఉన్నాడు. And we know that Paul was not looking for the worldly things or the worldly things, but he is centered on the spiritual things. మనం పౌలుని గమనించినట్లయితే పౌలు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆయన ఆశ పెట్టుకొనక దేవుని యందు మాత్రమే ఉండి జీవిస్తూ ఉన్నాడు. Today people are running after the worldly things. అయితే మనం గమనించినట్లయితే యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ కూడా లోక సంబంధమైన వాటి కోసమే పరిగెత్తుతున్నారు. The preachers say that you come to the Lord, you will get everything. అయితే ప్రసంగికులు చెప్తున్నారు, మీరు దేవుని యొద్దకు వచ్చినట్లయితే మీకు సమస్తమును దొరుకుతాయని చెప్తున్నారు. If you want a car, you come to the Lord, you will get it. మీకు కారు అవసరమా? దేవుని యొద్దకు రండి, మీకు దొరుకుతుంది అంటున్నారు. If you want a house, you come to the Lord, you will get it. మీకు ఒక ఇల్లు కావాలా? దేవుని యొద్దకు రండి, మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు. So people become materialistic. అయితే ప్రజలు ఎలాగైనా తయారైపోయారంటే ఈ లోకమైన సంబంధమైన వాటికి అలవాటు పడిపోయారు. That's why Paul says all are looking on their own cases. They are not looking for the cases of the Lord Jesus Christ. అయితే ప్రజలందరూ కూడా ఈ లోకమైన వాటి కోసమే ఆతురపడుతూ వారు ఈ లోక సంబంధమైన వాటి కోసమే పరిగెత్తున్నారు, కానీ దేవుని విషయమై పట్టించుకోవడం లేదు. So my dear ones, those who are listening this evening, our life should be Christ-centered life. ఎవరైతే ఇక్కడ జూమ్ లో వింటున్నారో మీ అందరూ కూడా మన జీవితాల్లో మనం లోక సంబంధమైన వాటి మీద కానీ మనకు దేవుని యందు జీవించాలి అని చూస్తున్నాం. Because we are living in this world for short time. ఎందుకంటే మనమందరూ జీవించే ఈ జీవితం ఇది చాలా తక్కువ కాలం మాత్రమే జీవించే వారంగా ఉన్నాం. We are going to live this physical life in this world. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాము, మనం శరీరం ఉన్నంత కాలం మాత్రమే యొక్క జీవితం జీవిస్తాం. So spiritual life, it continues
even in heaven, eternity to eternity. అయితే ఆత్మీయ జీవితం అనేది మాత్రం మనము చనిపోయినను కూడా అది కొనసాగుతుంది. So we need to give more priority, more importance for the Christian life or spiritual life. అయితే మనం వేటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అంటే మన యొక్క క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విలువలకు మనకు ప్రాధాన్యత ఇవ్వాలి. So we need to understand Christ and his power. మనం ఏవి గ్రహించాలి అంటే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం గ్రహించే వారంగా ఉండాలి. Not simply saying that I am a believer. అయితే మనం ఊరికే ఏదో మాట కోసం మనము విశ్వాసం అని చెప్పవద్దు. Because you are going to the church, you cannot be a Christian. అయితే మనం ఏదో సంఘానికి వెళ్తున్నాం, ఇంకా సంఘంలో పాల్గొంటున్నామని మనం క్రైస్తవ విశ్వాసంగా పిలువడం లేదు. If you want to really be a Christian, you have to follow Christ Jesus. మనము నిజమైన క్రైస్తవులుగా మనము చూపించుకోవాలంటే నిజముగా దేవుని యందు మనం కలిగి జీవించాలి. So that's why the word of God says every Christian must be as a disciple of the Lord Jesus Christ. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరు ఎవరైతే ఆయన శిష్యులుగా పిలువబడాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా దేవుని కొరకు మాత్రమే జీవించాలి. So that's why the Lord Jesus Christ in his final commandment, he said to the disciples, go all over the world and preach the gospel, make everyone disciples. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి ఆయన ఆరోహమైన అయ్యేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు తన శిష్యులకు, ఎవరైతే నా శిష్యులుగా పిలువబడాలనుకుంటున్నారో మీరందరూ కూడా సమస్త లోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ఆయన చెప్పాడు. So my brothers and sisters, I and you have to be a disciple of the Lord Jesus Christ. నా ప్రియమైన సహోదరులారా, నీవు నేను కూడా యేసుక్రీస్తు వారికి మనం శిష్యులుగా ఉండాలి. We need to understand the Lord Jesus Christ personally. మనము మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క దేవుని గురించి మనము గ్రహించాలి. As the psalmist says that, oh, taste and see that the Lord is good. అయితే కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే ఆ యొక్క కీర్తనలో మీరు రుచించి ఆయన కనుగొనుడి అని మనం చూస్తున్నాం. So until and unless you taste the Lord, you cannot follow Christ truly. ఎందుకంటే మన యొక్క జీవితంలో మనము దేవుని రుచిస్తేనే తప్ప ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క దైవత్వంను మనము కనుగొనలేక వారంగా ఉంటున్నాం. To be a good Christian, you have to bear this 7 armor of God in your life. అయితే మనం మన యొక్క జీవితంలో, మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము చక్కగా జీవించాలి అంటే దేవుని యొక్క ఆ యొక్క శిరస్త్రాణంని మనము చక్కగా ఆ యొక్క మనం గమనించినట్లయితే మనం దాన్ని ధరించుకోవాలి అని చూస్తున్నాం. కవచం. Being a disciple, being a soldier, you have to face lot of problems in your life. అయితే మీ యొక్క క్రైస్తవ జీవితంలో మనము సైనికులుగా పోరాడుతుంటే మనము మన యొక్క జీవితంలో మనము దేవునికి శిష్యులుగా ఉండే వారంగా ఈ లోకానికి పోరాడాలి. So the word of God says we have an enemy that is not the human beings, but the devil, the principalities or the principalities. అయితే మన యొక్క గ్రంథంలో చూసినట్లయితే మనము పోరాడున్నది ఎవరితో అని గమనించినట్లయితే మనము పోరాడినది అపవాదితో అని చూస్తున్నాం. Against spiritual wickedness in high places. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మీరు పోరాడిన శరీరంతో కాదు, మీరు పోరాడినది అపవాదితో అని చూస్తున్నాం. అయితే ఇది ఆత్మ సంబంధమైనది కాదు, మన ఆత్మీయ జీవితంలో మనం పోరాడినది అపవాదితో. Every Christian is
in the battlefield. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ యొక్క యుద్ధ రంగంలో వారు ప్రయాణిస్తున్నారు. That's why Paul twice he is mentioned, he said that put on the all armor of God. అయితే పౌలు ఇలాగని తెలియజేస్తున్నాడు, మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద వేయండి అని ఎట్లుగా రాస్తూ ఉన్నాడు. What are the armor of God? 7 things he mentioned here. అయితే 7 ఆ యొక్క ధరించుకోవాల్సినటువంటి ఏవి అని గమనించినట్లయితే ఇక్కడ రాస్తూ ఉన్నాడు పౌలు. We struggle in this world today. మనము ఈ యొక్క జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎంతగానో సమస్యల గుండా ప్రయాణిస్తున్నాం. Without any differentiation, all are struggling. అయితే ఏ విధమైనటువంటి తేడాలు లేకుండా మనం అందరం కూడా సమస్యలతో సతమతం అవుతున్నాం. But the Lord gives us strength to overcome that. అయితే వీటి గుండా మనకు శక్తిని ఇవ్వడానికి సాధ్యమైన వాడంటే ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. The word of God strengthens us. మా యొక్క వాక్యం అనేది మనల్ని ఎంతగానో బలపరిచేదిగా ఉంది. So in our battlefield, what can protect us? That's what Paul says here. అయితే ఈ యొక్క యుద్ధ రంగంలో ఏది మనల్ని రక్షిస్తుంది? So here Paul says the armor which we have to put on in our Christian life. అయితే మనం ఏది కవచము ధరించుకోవాలో ఇక్కడ క్రైస్తవ జీవితంలో ఇక్కడ పౌలు గారు ప్రత్యేకంగా రాస్తూ ఉన్నాడు. In verse 11 and verse 13, Paul says, put on the armor of God. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునుడి అని 11వ వచనంలో మనం చూస్తున్నాం. And from verses 14 to 18, Paul gives 7 armor of God here. He describes 7 armor of God. అయితే 14 నుండి 18 వచనం వరకు కూడా ఆ యొక్క కవచాలు ఎలాంటివి అని గమనించినట్లయితే ఇవన్నీ కూడా 7 విధాలుగా ఆయన రాస్తూ ఉన్నాడు. We know that the number 7 is complete. అయితే మనం ఏడవది మనము అది ముగించబడింది. So the word of God gives us 7 instruction to face the battle. అయితే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనకు ఎదుర్కోవాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు ఇస్తున్నాడు ఇక్కడ. The word in chapter 6 verse 14 starts like this. Stand therefore. అయితే మొదటిగా మనం గమనించినట్లయితే 14వ వచనంలో మీరు నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకొనుడి అని చూస్తున్నాం. So stand therefore, stand. మీరు అక్కడ నిలబడడి అని చూస్తున్నాం. నిలబడడి. Not to sit. The word of God doesn't say that to sit. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క వాక్య భాగంలో మీరు కూర్చోవద్దు, మీరు నిలిచి ఉండుడి అని చూస్తున్నాం. And don't lie down. అయితే మీరు పండుకోకండి లేకపోతే కూర్చోకండి, మీరు నిలవబడి ఉండండి అని చూస్తున్నాం. So the soldiers should be always awake and he should be watchful. He should be careful. He has to stand. అయితే ఎప్పుడైనా కూడా సైనికుడు గమనించండి, ఎప్పుడు కూడా అతను కూర్చోకూడదు. ఎవరు వస్తారా అని మనం చూస్తూ చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితంలో ముందుకు సాగాలి. And stand having your loins girt about with truth. That's what Paul says. అయితే మీరు ఎలాగ నిలబడి ఉండాలి అని గమనించినట్లయితే మీరు సత్యము కలిగి నిలబడండి అని చూస్తున్నాం. So belt, it says that the belt always gives us confidence. అయితే ఇక్కడ మనం ఒక సత్యము దట్టి కట్టుకొనుడి అని చూస్తున్నాం. అది ఎప్పుడు కూడా మనకి ఒక విధమైనటువంటి మనకు శక్తిని ఇచ్చే విధంగా మనకు ఉన్నట్లుగా చూస్తున్నాం. When a person put on his dress and when he put his pants and he tie with the belt, he have that confidence. It is fitted.
అయితే ఎవరైనా కూడా మగవారు వాళ్ళు బెల్ట్ వేసుకున్నప్పుడు ప్యాంట్ కి వారికి ఒక విధమైనటువంటి జాగ్రత్త అనేది ఉంటుంది. అది ఇంకా ఏమి కాదు అనేటువంటిది. So it shows that the preparation to go to the battlefield. అది ఏమి తెలియజేస్తుందంటే మన యొక్క ఈ యొక్క యుద్ధ రంగంలో వెళ్ళడానికి ముందు మనకు ఒక విధమైనటువంటి కాన్ఫిడెన్స్ ను మనకు ఇస్తుంది. And every soldier of Christ should be a he should be truthful man. అయితే ఎవరైతే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసిగా ఉండాలనుకుంటున్నారో వారందరూ కూడా సత్యాన్ని కలిగి మాత్రమే ఉండాలి. If you believed in the Lord Jesus Christ, that Christ is in you. అయితే మనము ప్రభువునందు మనము విశ్వసించినట్లయితే మనలో దేవుడు నివసిస్తున్నాడు. Many times now we are believers, we say half truths. అయితే మనము సామాన్యంగా మనం గమనించినట్లయితే చాలా మంది విశ్వాసులు మనలో ఏది చాలా మంది అర్ధంగా కొంచెం కొంచెం సత్యం కలిగి అపనమ్మకంగా చెప్పేవారుగా ఉంటున్నారు. But the word of God says that you have to be truth. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే మీరు సత్యము కలిగి మాత్రమే ఉండాలి అని తెలియజేస్తుంది. Being a soldier, he must bear truth. అయితే క్రీస్తు యొక్క మంచి సైనికుడిగా నీవు పోరాడాలంటే మాత్రం నువ్వు సత్యము కలిగి మాత్రమే ఉండాలి. The reason is that your enemy, you have to understand who is your enemy. ఎందుకు చెప్పాలా? ఈ యొక్క జీవితంలో మనము పోరాడేది ఎవరితో అనేది కూడా మనము కనుగొనాలంటే మనం సత్యం కలిగి ఉండాలి. Our enemy is liar. ఎందుకంటే మన యొక్క అపవాది ఎవరంటే మన యొక్క శత్రువు ఎవరంటే అబద్ధికుడు. So if you want to stand against him, you have to wear the truth. ఎందుకంటే నువ్వు అతన్ని ఎదుర్కోవాలంటే నువ్వు సత్యం కలిగి మాత్రమే ఉండాలి. In John chapter 8 verse 32 says, if you shall know the truth, and the truth shall make you free. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం మనం గమనించినట్లయితే మనల్ని ఏది స్వతంత్రులుగా చేస్తుందంటే సత్యము మాత్రమే స్వతంత్రులుగా మనం చేస్తుంది. So here Paul says that you put on the armor of truth. అయితే పౌలు గారు ఇక్కడ రాస్తున్నారు ఏంటంటే మీరు సత్యమును దట్టిని ధరించుకొనుడి అని రాస్తూ ఉన్నాడు. If you, until and unless you wear the truth, you cannot stand against your enemy. ఎందుకంటే నీవు సత్యము అనే దట్టిని నువ్వు కట్టుకోకపోతే మాత్రం నువ్వు ఆ యొక్క అపవాదిని ఎదిరించలేవు ఎన్నటికీ కూడా. So we need to be very careful in our Christian life that we have to wear the truth on ourselves. అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు కూడా చక్కగా నిలబడి క్రైస్తవ జీవితంలో ముందుకు సాగాలంటే మాత్రం మనం సత్యమైన దట్టిని మనం కట్టుకోవాలి. You remember the word which I said, I said first, our life should be Christ-centered life. మీరు గమనించినట్టయితే నేను మొదటగా ఒక మాట చెప్పాను ఏంటంటే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము క్రీస్తు నందు మాత్రమే జీవించాలి. So we need to give more priority and emphasis for Christ alone. అయితే మన యొక్క జీవితంలో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే కేవలము క్రీస్తు కోసం మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. So that's why Paul said, I have crucified with Christ. అందుకే పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు. No longer I live, but Christ lives in me. అయితే ఇప్పుడు నేను సిలువ వేయబడినాను, ఇప్పటి నుంచి నాలో బ్రతికేది ఎవరంటే నేను క్రీస్తునందు బ్రతుకుతాను, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నాడు అని చెప్తున్నాడు. So that I should be crucified, then only you can live in the truthful life. ఎందుకంటే క్రీస్తునందు ఎవరైతే జన్మిస్తారో వారు మాత్రమే
ఈ యొక్క క్రైస్తవ జీవితంలో సత్యం కలిగి జీవిస్తారు. But many times we fail in that. అయితే చాలా సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం చాలా సార్లు పడిపోయిన వారంగా ఉన్నాం. Instead of showing Christ, we are trying to show ourselves. అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం చాలా సార్లు క్రీస్తుని చూపించే వారంగా లేము, మనల్ని మనమే చూపించుకుంటున్నాం. By prayer, by teaching the word of God, by preaching, by whatever we do, we want to project ourselves. అయితే మన జీవితంలో మనం చేస్తున్న ప్రార్థన కానీ, మనం బోధించే విధానం కానీ, ఏ పని చేసినా కూడా మనం కనపడకూడదు, కానీ దేవుడు మాత్రమే మన ఎందుకు కనపడాలి. No, we always project ourselves. మనం ఎప్పుడు కూడా మనల్ని మనమే చూపించుకుంటే వారంగా ఉంటున్నాం. But the word of God says, give priority for the Lord. Show the Lord Jesus Christ in and through your life. అయితే దేవుని యొక్క వాక్యం ఏం తెలియజేస్తుందంటే, క్రీస్తుకు, దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి, మీరు బయట వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దండి అని చెప్తుంది. If you give first priority, first place for the Lord, then you will be blessed. అయితే నీ యొక్క క్రైస్తవ జీవితంలో నీవు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తే మాత్రం నువ్వు దీవించబడతావు. And secondly, it says that in verse 14, that and having on the breastplate of righteousness. రెండవదిగా మనం చూసినట్లయితే నీతి అను మైమరపు తొడుగుకొని అని చూస్తున్నాం. So we need to take the righteousness in our life. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం నీతి కలిగి జీవించాలి, నీతిని ధరించాలి. What do you mean by righteousness? అయితే నీతి అనగా ఏంటి? If simply says right with God. సామాన్యంగా చెప్పాలంటే మనము ఖచ్చితమైన జీవితాన్ని దేవుని యందు జీవిస్తే అదే నీతి. So the word righteousness is connected or related with the court. Uncle, can you tell me again? The word righteousness is connected or related with the court. 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 ఈ యొక్క వచనం గమనించినట్లయితే ఈ యొక్క నీతి అనేది దేనికి సంబంధం కలిగిందంటే అది కార్డ్ కి సంబంధం కలిగినట్టు ఉంది. So the victim is brought before the judge. అయితే ఎవరైతే దోషి ఉంటాడో అతను ఈ యొక్క జడ్జి దగ్గరికి తీసుకొని వస్తారు. And when that judge hears about the victims, and when he understands this person is right, he is not wrong. When he said that this person is a right person, he did no wrong, that is the judgment. That word comes righteousness. అయితే మనం గమనించినట్లయితే ఒక దోషిని ఒక జడ్జి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతను చెప్పేటువంటి సమాధానం ద్వారా అతను నిర్దోషియా లేక దోషియా అనేది తేల్చబడుతుంది. So we have to get right with God. అయితే మనము దేవుని దగ్గర నీతి కలిగి జీవించాలి. So we need to receive the righteousness from God. God is righteous God. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు, ఆయన నీతి సమాధానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన యందే మనకు నీతి దొరుకుతుంది. So in the human body, heart is the very important vessel. మన యొక్క శరీరంలో ఏది చాలా ప్రాధాన్యమైనదంటే మనకు గుండె అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. So that heart should be clean. We should have the good conscience. అయితే మన యొక్క గుండె అనేది చాలా పరిపూర్ణమైనటువంటిగా పవిత్రమైనదిగా ఉంటే మనం కూడా బాగుంటాం.
So this evening, my dear brothers and sisters, if you are watched by the Lord, will the Lord say that this person is righteous? అయితే ఈ యొక్క సమయంలో దేవుడు ఆ యొక్క హృదయాన్ని చూసి ఇతను నీతిమంతుడిగా ఉన్నాడా లేదా అనేది ఆయన మాత్రమే తీర్పు తీర్చగలడు. Because the Lord knows our heart, nobody knows. Only Lord has, no, God knows our heart. ఎందుకంటే దేవునికి మాత్రమే మన యొక్క హృదయంలో ఉన్నటువంటిది తెలిసేదిగా ఉన్నటువంటిగా ఉంది. We cannot hide anything from God. అయితే మనం ఏది కూడా దేవుని దగ్గర దాచిపెట్టలేము. So here Paul says, wear the breastplate of righteousness. అయితే ఈ యొక్క భాగములు గమనించినట్లయితే పౌలు నీతి అను మహిమలను మీరు తొడుక్కొనుడి అని రెండవదిగా చెప్తున్నాడు. So my dear brothers and sisters, you have to, I and you have to, we have to examine ourselves, how our heart before God. అయితే నా యొక్క ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మనమందరం కూడా మన యొక్క జీవితంలో మన యొక్క హృదయము నిజంగా పరిశుద్ధత కలిగి ఉందా లేదా అనేది మనము స్వతీర్పు చేసుకోవాలి. And thirdly, Paul says, verse 15, and your feet should with the preparation of the gospel of peace. అయితే మనం మూడవదిగా గమనించినట్లయితే 15వ వచనంలో మీ పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి అని చూస్తున్నాం. Feet equipped with the shoes for marching. అయితే మనము ఆ యొక్క సైనికులు వారు మార్చింగ్ చేసేటప్పుడు చూసినట్లయితే వారి పాదములకు అవి బూట్లు వేసుకున్నట్లుగా మనం చూస్తాం. That's what we read in Isaiah chapter 52 verse 7. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇదే రాయబడి ఉంది. యెషయా గ్రంథం like this, how beautiful upon the mountains are the feet of him that bringeth good tidings. అది సువార్త ప్రకటించుచు సమాధానం చాటించు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించుని వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాని సీయంతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని చూస్తున్నాం. And also we read in Romans chapter 10 verse 15. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం ఇలాగ చూస్తాం. So this, even though this COVID-19 is spread all over the world, the gospel work is going on. Many are listening the gospel. అయితే ఈ యొక్క కోవిడ్ అనేది ఎంతో విస్తృతంగా అది పాకిపోయినప్పటికీ కూడా దేవుని యొక్క సువార్త అనేది ఇప్పటికీ కూడా ఏదో ఒక రకంగా అది సువార్త అందించబడుతుంది. I praise God for that. Through the media, the gospel is spread all over the world. అయితే మనకున్నటువంటి యొక్క మీడియా ద్వారా ప్రపంచంలో ప్రతి ఒక్క చోట కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. God is using his people to preach the gospel. అయితే దేవుడు తన యొక్క పిల్లలను ఎన్నుకొని వారి ద్వారా ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. We know that while Paul was writing this letter, he was in prison. ఎందుకో తెలుసా, ఈ యొక్క లేఖన భాగం ఈ యొక్క పత్రిక పౌలు గారు ఈ యొక్క చెరసాలలో ఉండి రాశాడు. And he was chained with a soldier. ఆ యొక్క పౌలు ఈ యొక్క చెరసాలలో ఒక సైనికుడుగా ఉన్నాడు. But he was not stopped speaking the gospel, preaching the gospel. అయితే ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు ఈ యొక్క సువార్తను ప్రకటించడం మాత్రం ఆపలేదు. It shows that in any circumstances we can preach the gospel. అది ఏం తెలియజేస్తుందంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఎలాంటి విధమైన సంభవాలు కలిగినప్పటికీ కూడా ఆయన సువార్తను ప్రకటించాలి. So we need to share the gospel with others. మనము ఏక జీవితంలో మన యొక్క సహోదరులతో మన యొక్క స్నేహితులతో ప్రభువైన యేసుక్రీస్తు వారికి సువార్తను ప్రకటించుకోవాలి.
My dear brothers and sisters and the servants of God, those who are listening me, don't stop preaching the gospel. Go and preach the gospel. అయితే నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా సువార్తను మాత్రం ఆపకండి. మీరందరూ కూడా మీకున్న సమయాల్లో మీకు తెలిసిన వారందరికీ కూడా మీ యొక్క సువార్తను ప్రకటించండి. This pandemic disease is spread all over the world. It is not without the knowledge of God. అయితే ఈ యొక్క కరోనా వ్యాధి అనేది ఎంతో భయంకరమైనటువంటి విధంగా ఉంది, కానీ ఇది మాత్రం దేవుని యొక్క సువార్తను ఆపలేదు. So the Lord may be giving this opportunity to preach the gospel. అయితే దేవుడు అందరికీ ఇస్తున్నటువంటి ఈ యొక్క బాధ్యత ఏంటంటే అందరూ కూడా సువార్తను ప్రకటించాలి ఈ యొక్క సమయంలో. So we need to be prepared to preach gospel at any circumstances. అయితే మనకి ఎటువంటి సమయంలో ఉన్నప్పటికీ కూడా మనం చాలా సిద్ధపాటు కలిగి ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. When we read Romans chapter 1, మనము రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం చదివినట్లయితే Paul says, I am ready to preach the gospel. పౌలు అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించకు సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. We have not time to read the verses. You read verses 15, 16, 17. We can understand that Paul says, I'm ready to preach the gospel. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం చదవడానికి సమయం లేదు, కానీ 15, 17 వచనంలో మీరు చదివినట్లయితే సువార్తను ప్రకటించడానికి పౌలు ఎంతగానో సిద్ధపాటు కలిగి ఉన్నాడు. I'm not ashamed of the gospel. అయితే నేను సువార్తను గూర్చి సువార్తను ప్రకటించకు నేను సిగ్గుపడేవాడుగా లేను అని చెప్తున్నాడు. Paul says, for it is the power of God unto salvation to everyone that believeth. అయితే పౌలు అంటున్నాడు, ఈ యొక్క సువార్త ఎలాంటిదంటే అది రక్షణ కలుగజేస్తుంది, అది దేవుని శక్తి అయి ఉంది అని పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. So we need to preach the gospel. We have to be ready with the shoes to go and preach the gospel. అయితే మనము ఆ యొక్క జోడు తొడుక్కొని దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు సిద్ధపాటు కలిగి సిద్ధముగా ఉండాలి ఏ సమయంలోనైనా. And fourthly we see that taking the shield of faith. అయితే మనము 4వదిగా మనం గమనించినట్లయితే విశ్వాసమును డాలు పట్టుకోవాలి. Taking the shield of faith. మనము విశ్వాసమును డాలును పట్టుకోవాలి. So I believe that all of you who listening this evening, you are believed in the Lord Jesus Christ. అయితే ఇక్కడ ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. When we read the word of God, we see the different measure of faith. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనము వివిధ రకాలుగా మనము ఎంతో నొప్పి కలిగించే విధంగా దేవుని వాక్యం ఉంటుంది. The Lord says little faith. అయితే దేవుడు చెప్తున్నాడు, కొద్దిగా మాత్రమే విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. And the Lord said great faith. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే గొప్ప విశ్వాసం కలిగి ఉండండి. And in Luke chapter 17 verse 5, disciples came to the Lord and said, prayed, Lord, increase our faith. అయితే లూకా సువార్తలో మనం గమనించినట్లయితే ఆ యొక్క శిష్యులు దేవుని యొద్దకు వచ్చినప్పుడు మీరు విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే వారు బాగుపడతారని చూస్తున్నాం. And in Jude we see that holy faith. అయితే యూదా పత్రికలో మనం గమనించినట్లయితే అక్కడ వేరే విధమైనటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాం, పరిశుద్ధమైనటువంటి విశ్వాసం. We need the shield of faith. అయితే మనం ఇక్కడ విశ్వాసమును డాలును కలిగి ఉండాలి అని చూస్తున్నాం. We can stand against our enemy by the shield. When he attacks us, we can stop by the shield.
మనల్ని ఎప్పుడైతే అపవాది మనల్ని ఎదిరించి పోరాడాలనుకుంటాడో అప్పుడు మన యొక్క విశ్వాసం డాలును పట్టుకొని మనం నిలవబడగలం, ఆ యొక్క అపవాదిని ఎదిరించగలం. This is the time our faith should be increased. అయితే ఇదే సమయం మన యొక్క విశ్వాసాన్ని మనము పెంపొందించేటువంటి సమయం. When the trial comes, when the tears, when the problems, we have to put our faith in the Lord Jesus Christ. అయితే మనకి ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా, ఇటువంటి శోధనలు వచ్చినా కూడా మన జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. So that's why Paul said that be strong in the Lord. అందుకే పౌలు అంటున్నాడు, మీరు బలవంతులై ఉండుడి అని తెలియజేస్తున్నాడు. And in 1 Corinthians chapter 16 verse 13 says that stand firm in faith. అయితే మనం గమనించినట్లయితే లేఖన భాగాల్లో అక్కడ మీరు విశ్వాసం కలిగి నిలబడి జీవించాలి అని చూస్తున్నాం. So my dear brothers and sisters, how is our faith? అయితే నా యొక్క ప్రియ సహోదరి సహోదరులారా, మీ విశ్వాసము నా విశ్వాసం ఈనాడు ఎలాగుంది? Why did you believe in the Lord Jesus Christ? అయితే దేవుని యేసుక్రీస్తునందు నువ్వు ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నావు? To get some material needs? అయితే మనకి ఏదైతే ఈ అవసరాలు ఉన్నాయో వాటిని కలిగి మనము తెచ్చుకోవడానికి ఆయన విశ్వాసం కలిగి ఉన్నామా? Or you to get salvation in your life? లేకుంటే దేవుని యందు మనం రక్షణ కలిగి రక్షణ కావాలని మనం ఆయన యందు విశ్వసించామా? So by going in the church, singing songs or listening the word of a disciple of the Lord Jesus Christ. అయితే నువ్వు సంఘానికి వెళ్ళి నువ్వు పాటలు పాడినా, నువ్వు వాక్యం చెప్పినా, ఏ విధమైన పరిచర్యలో పాల్గొన్నప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క పిల్లలుగా నువ్వు ఖచ్చితమైన జీవితాన్ని కలిగి ఉండకపోతే నువ్వు దేవుని విశ్వాసిగా దేవుని యొక్క పిల్లలుగా నువ్వు పిలవడలేవు. You have to accept the Lord Jesus Christ as your Lord and God. మనము ఆ యొక్క దేవుని మన యొక్క సొంత రక్షకునిగా మనం స్వీకరించాము. ఆ యొక్క దేవుణ్ణి మనము మన యొక్క దేవుడని మనం భావించి ఆయనతో ముందుకు సాగాలి. You have to believe in the sovereignty of God. అయితే దేవుని యొక్క సార్వభౌమత్యాన్ని నువ్వు కనుగొనాలి, నువ్వు దాన్ని గ్రహించాలి. Our God is an almighty God. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వము ఎరిగినటువంటి వాడు. Is anything hard for our God? అయితే మనకు దేవునికి ఏదైనా తెలియనిది ఏదైనా ఉందా? కష్టమైనది So the ఏదైనా word ఉందా? of God says nothing is impossible for God. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది సమస్తమును దేవునికి సాధ్యమే అని చెప్తుంది. So God does everything according to his will and his wish. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన యొక్క చిత్తంలో ప్రతిదీ కూడా ఆయన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. We have to understand that and we have to put our trust on the Lord alone. మనము దానిని గ్రహించి మన యొక్క విశ్వాసాన్ని దేవుని యందు ఉంచి మనం ముందుకు సాగాలి. So this evening we have to examine our faith. How is our faith? అయితే మన యొక్క జీవితంలో ఈ యొక్క సాయంకాలం మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉందో మనం పరీక్షించుకోవాలి. Because the faith the Lord has kept in the mud pot. అయితే ఈ యొక్క విశ్వాసం ఏంటంటే ఒక కుండలో ఒక బురదని మనం చూసినట్లయితే అది పెట్టినటువంటిగా ఉంది. So it is our responsibility to keep faith. అయితే మన యొక్క బాధ్యత ఏంటంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవడం మనదే బాధ్యత. So this evening we have to check, we have to examine our faith. How is our faith? అయితే మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసం అనేది ఏ విధంగా ఉన్నదో మనం పరీక్షించుకోవాలి. In 2 Timothy chapter 4 verse 7 and 8, Paul says that I have kept the faith.
అయితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7, 8 వచనాల్లో గమనించితే ఆ యొక్క విశ్వాసం అనేది దేవుని యందు మాత్రమే ఉందని మనం చూస్తున్నాం. So we need to keep our faith all through our life. అయితే మన యొక్క విశ్వాసం అనేది మన యొక్క జీవితం అంతా కూడా దేవుని యందే ఉంచి ముందుకు సాగాలి. We need to live by faith. మనము విశ్వాసము ద్వారా మాత్రమే జీవించాలి. We read that verse, my righteous shall live by faith, 4 times in the Bible. అయితే దేవుని యొక్క విశ్వాసం ద్వారా మనం జీవిస్తామని 4 సార్లు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. Habakkuk chapter 2 verse 4. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, And we read in Romans chapter 1. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Galatians chapter 3 verse 11. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తున్నాం. And in Hebrews chapter 10 verse 28. అలాగే హెబ్రీయులకు 4 రాసిన times all through the Bible we see, my righteous shall live by faith. ఆ యొక్క 4 భాగాల్లో కూడా మనం ఏం గమనిస్తామంటే మనం దేవుని యొక్క విశ్వాసం ద్వారా మాత్రమే జీవిస్తామని చూస్తున్నాం. So our faith is a very important thing. ఈ యొక్క విశ్వాసం అనేది క్రైస్తవ యొక్క జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. And fifthly, we see that the helmet of salvation. అయితే మనం 5వ వచనం 5వ భాగం గమనించినట్లయితే మీరు రక్షణైన శిరస్త్రాణం ధరించుకోవాలని చూస్తున్నాం. And take the helmet of salvation. అలాగే రక్షణైన శిరస్త్రాణం మీరు కలిగి ఉండాలి అని చూస్తున్నాం. So we already believed in the Lord Jesus Christ and we have salvation in our life. అయితే మనమైతే దేవుని యందు విశ్వాసం కలిగి రక్షింపబడ్డాము. మనము ఆ యొక్క రక్షణను కలిగి ఉన్నాము. So that helmet keeps us. ఆ యొక్క రక్షణ అనేది మనకు ఆ యొక్క శిరస్త్రాణము మనకు రక్షిస్తుంది. And sixthly, we read that in verse 17 again, and the sword of the Spirit, which is the word of God. అయితే 6వదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం అది ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని చూస్తున్నాం. So we need to give more priority for the word of God. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. We need to read and study the word of God. మనము మన యొక్క జీవితంలో దేవుని వాక్యాన్ని చదవాలి, దానిని ధ్యానించాలి. We should be strengthened by the word of God. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనము బలం పొందగలం. We have to keep the word of God in our heart. మన యొక్క దేవుని వాక్యాన్ని మన యొక్క హృదయంలో మనము పెట్టుకోవాలి. We have to practice the word of God in our life. మన యొక్క జీవితంలో ఈ యొక్క ధ్యానించేది, దేవుని వాక్యాన్ని ధ్యానించేది మనము అలవాటుగా చేసుకోవాలి. We have to equip ourselves by the word of God, according to the word of God. మనము ఎలాగనో సిద్ధపరచుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం చదువుతూ మనము సిద్ధపరచుకోవాలి. That's why the Lord Jesus said, come unto me and take my yoke upon you and learn of me. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు నా యొద్దకు రండి, మీరు నన్ను చూసి మీరు నా వలె ఉండండి అని చెప్తున్నాడు. Because I am meek and gentle, learn of me. Uncle, can you tell me again? Jesus said, take my yoke upon you and learn of me. అయితే యేసుక్రీస్తు వారు నీకు బదులుగా మన శిక్షను ఆయన భరించాడు. So when we learn from the Lord, his character will be our character. అయితే మనము ఆ యొక్క దేవుని మనము చూసి మనము ఆయన విధంగా జీవించగలం, ఆయన ఎలాగున్నాడు అని. So we need to give more priority for the word of God. Every day we have to be learned and we have to be strengthened our life. మన యొక్క ఆత్మీయ జీవితంలో
మన యొక్క దేవుని వాక్యం ద్వారా మనము ఎంతగానో బలపరచబడి దేవుని పట్ల మనము జాగ్రత్త కలిగి జీవించగలం. And when we read verse 18, Paul says about the another armor, even though there is no counterfeit for that, Paul says without prayer that armor is not complete. అయితే మనం గమనించినట్లయితే 18వ వచనంలో పౌలు గారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు, ప్రార్థన లేకుండా ఇవన్నీ కూడా సాధ్యమయ్యేవి కాదని చూస్తున్నాం. And this for this 6 armor, Paul says there is a counterfeit for that. అయితే ఈ యొక్క 6 కూడా మనం గమనించినట్లయితే దానికి ప్రత్యేకమైనది ఈ యొక్క ప్రార్థనగా మనం చూస్తున్నాం. Belt, breastplate, and shoes, so many things he counterfeits. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ శిరస్త్రాణం ఉంది, రక్షణ కవచం ఉంది. మనము ఇక్కడ అవన్నీ కూడా చూసినట్లయితే వాటితో పాటు ఈ యొక్క ప్రార్థన కూడా ఉంది. But for prayer there is no counterfeit. ప్రార్థనకి మాత్రం అలాంటి విధంగా ఇక్కడ రాయలేదు. ఈ 6కు మాత్రం ప్రత్యేకమైనదిగా రాశాడు. Without prayer this armor is not sufficient. అయితే ఈ యొక్క ప్రార్థన లేకుండా ఏది కూడా సాధ్యం కాదు. So my dear brothers and sisters, these are the days we have to pray much. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. The word of God says different kinds of prayer. అయితే దేవుడు ప్రార్థన అనేది చాలా వివిధ రకాలుగా ఆయన తెలియజేశాడు. Personal prayer, మన వ్యక్తిగత ప్రార్థన, family prayer, మన యొక్క కుటుంబ ప్రార్థన, church prayer, church, సంఘం యొక్క ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన. So these all are very important. These days we have to pray and pray. అందుకే ఈ వివిధ రకాలుగా చెప్పాడు కాబట్టి మనం ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రార్థించాలి, ప్రతి సమయమందు ప్రార్థించాలి. Many times we are content with me and my family. అయితే మనం ఏమనుకుంటామంటే నా యొక్క ప్రార్థన నా కోసము, మా యొక్క కుటుంబం కోసము ప్రార్థన అనుకుంటాం. That is not enough. That is not enough. You have to pray for our neighbors, our dear ones, our people of this country. అయితే అది ఒక్కటే మీకు అదొక్కటే కాదు, కానీ మన యొక్క ఇతరుల కోసం, మనతో పాటు ఉన్న వారి కోసం, అదే ప్రపంచం అంతటి కోసం మనం ప్రార్థించే వారంగా ఉండాలి. So it is our responsibility to pray. ఇది మన యొక్క బాధ్యత అయింది, మనం ప్రార్థించేది మన యొక్క బాధ్యత. Without prayer you cannot overcome your enemy. అయితే నువ్వు ప్రార్థించకుండా మాత్రం నీ యొక్క శత్రువులు నువ్వు ఎదిరించలేవు. Word of God and prayer is very important to stand against for our enemy. అయితే మనకి దేవుని వాక్యము యొక్క శత్రువుతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. In Matthew chapter 4 we read that when the tempter came to tempt the Lord Jesus Christ, he overcome the enemy through his word. అయితే మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాతాను వచ్చి ఆయన శోధించాడు. అనేక సార్లు శోధించినప్పుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన మాత్రమే చేశాడు. No, by his word he defeated him. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన ఎదుర్కొన్నాడు. And the Lord said that you should not enter into the temptation. For that you need to pray. అయితే దేవుడు ఏం చెప్పాడంటే మీరు శోధనలో పడకున్నట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. So if you are not a praying person, you will enter into the temptation. అయితే నువ్వు ప్రార్థించే వాడుగా లేనప్పుడు ఏమైతుందంటే నువ్వు శోధనలో పడిపోతావు. So my dear brothers and sisters, this evening examine ourselves.
అయితే నా యొక్క ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎలాగ ఉన్నారు అని. How is our Christian life? మన యొక్క క్రైస్తవ జీవితం ఎలాగుంది? Do we have Christ-centered life? అయితే నీకు క్రీస్తునందు కలిగి జీవించే జీవితం ఉందా? If not, start today. నీకు లేనప్పుడు ఇప్పుడే మొదలు పెట్టండి. మీకు అది లేకుంటే మాత్రం మీరు If you want to be a victorious, if you want to lead a victorious Christian life, మీరు మీ యొక్క జీవితంలో, క్రైస్తవ జీవితంలో మీరు విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటే మాత్రం ఈ రోజే మీరు ఆ యొక్క ప్రార్థన మాత్రం you చేయండి. have to put on this 7 armor on you, then only you can have the victorious Christian life. అయితే మీరు విజయవంతంగా జీవించాలి, విజయవంతంగా ఉండాలి అంటే మీ యొక్క క్రైస్తవ జీవితంలో ఈ యొక్క 7 కూడా తప్పనిసరిగా మీరు పాటించాలి. So examine yourself. అయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. Submit yourself before God. మిమ్మల్ని మీరే దేవుని యందు వచ్చి ఒప్పుకోండి. And pray to the Lord to help you and strengthen you by these armors. అయితే ఇలాగ ప్రార్థించండి. ఈ యొక్క 7 కూడా మేము కలిగి జీవించే వారంగా ఉండాలని దేవునికి ప్రార్థించండి. May the Lord help you and bless you through these words. అయితే దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీ అందరినీ కూడా విశేషంగా దీవించును గాక. Thank you for listening me, and thank you for giving me this chance to share from the word of God. అయితే నాకు ఇటువంటి సమయం ఇచ్చి ఇలాగున వాక్య భాగం ఇచ్చి ఇలాగున మీతో పాటు వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. Praise the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Thank you so much, brother Sajman brother, for your encouragement message. Thank you. Closing prayer, Mathis Varghese from Bangalore. Uncle, please pray. Mathis Varghese. Closing prayer, Mathis Varghese uncle from Bangalore. I'll pray in Malayalam. Okay. It's okay, no problem. Your brother Daniel, you know? Yeah, brother. Okay. ദൈവമേ സ്വർഗീയപിതാവേ, അനുഗ്രഹിക്കപ്പെട്ട ഈ നല്ല സമയത്തിനായിട്ട് അടിക്കുക അവിടുത്തേക്ക് നന്ദിയോടെ നാമത്തിന് സ്തോത്രം ചെയ്യുന്നു. കർത്താവ് അനുഗ്രഹിക്കപ്പെട്ട വചനത്തിന് മുമ്പാകെ ഇരിപ്പാൻ തക്കവണ്ണം അവിടുന്ന് അടികളെ ഇടയാക്കിയാനായിട്ട് സ്തോത്രം. കർത്താവ് പ്രിയ ഷാജിമാനെ അതിനുവേണ്ടി എടുത്ത് ഉപയോഗിച്ചതിനായിട്ട് സ്തോത്രം. താൻ കേൾപ്പിച്ച വചനത്തിനായിട്ട് അടിയങ്ങളുടെ ക്രിസ്തീയ ജീവിതമൊക്കെയും അവിടുത്തെ ആ ശിരസ്ത്രം വഹിച്ച് മുമ്പോട്ട് പോകാൻ തക്കവണ്ണം സഹായിക്കണം. പ്രാർത്ഥനയിൽ ഉറ്റിരുന്നിട്ട് കർത്താവ് സഹായിക്കണം. അടിയ പേഴ്സണൽ പ്രയറിലും ചർച്ച് പ്രയറിലും ഫാമിലി പ്രയറൊക്കെയും അതിന് കർത്താവെ അത് ആവശ്യമാണ്. കർത്താവ് അങ്ങനെ മുമ്പോട്ട് ജീവിപ്പാൻ, അടിയങ്ങളുടെ ക്രിസ്തീയ ജീവിതം ധന്യമാക്കി തീർക്കുവാൻ, അവിടുത്തെ മഹിമപ്പെടുവാൻ അവിടുന്ന് സഹായിക്കണം. അടിയങ്ങളുടെ ജീവിതം കൊണ്ട് കർത്താവത്തെ നാമം മഹിമപ്പെടുത്തുവാൻ അവിടുത്തെ നാമം അവിടുത്തെ കർത്താവെ അവിടുത്തെ മക്കളായിട്ട് ഈ ഭൂമിയിൽ അടിയങ്ങൾ ഒരു പത്രമായിട്ട് മുമ്പോട്ട് പോകാൻ തക്കവണ്ണം അടിയങ്ങളെ അവിടുന്ന് സഹായിക്കണം. കർത്താവെ ഇത്രയും പേർക്ക് അവിടുന്ന് അടിയങ്ങളെ കൂട്ടിക്കൊണ്ടുവന്നതിനായിട്ട് സ്തോത്രം. കർത്താവ് വിവിധ കർത്താവ് സ്ഥലങ്ങളിൽ നിന്ന് വിവിധ കർത്താവ് കുടുംബങ്ങളിൽ ഇരുന്നുകൊണ്ട് കർത്താവെ അവിടുത്തെ വചനം കേൾക്കുവാൻ അടിയങ്ങളെ അവിടുന്ന് സഹായിച്ചതിനായിട്ട് സ്തോത്രം.
അനന്തപൂർള്ള സഭയ്ക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്നു. അവിടെ പ്രവർത്തിക്കുന്ന പ്രധാനികളെയും തന്റെ മകൻ പോളിനെയും ഓർത്ത് പ്രാർത്ഥിക്കുന്നു. കർത്താവെ അനുഗ്രഹിക്കപ്പെട്ട സമയങ്ങൾ മുമ്പോട്ട് പോകാൻ തക്കവണ്ണം അവിടുന്ന് സഹായിക്കണം. അടികൾ കർത്താവെ കടന്നു പോകുന്ന ഈ സമയം അവിടുന്ന് അറിയുന്നു. COVID-19 കർത്താവ് ലോകമെമ്പാടും പടർന്നു പിടിച്ചുകൊണ്ടിരിക്കുന്ന ഈ സമയം അടികളെ ഓരോരുത്തരെയും അവിടുന്ന് കാക്കുന്നു, കരുതുന്നു, പരിപാലിക്കുന്നു. അതിനായിട്ട് അടികൾ അവിടുത്തെ സ്തുതിക്കുന്നു, സ്തോത്രം ചെയ്യുന്നു. കർത്താവെ അടിയങ്ങളെ അവിടുന്ന് കാക്കുകയും കരുതുകയും ചെയ്യുന്ന വൻ കൃപകൾക്കായിട്ട് അടിയങ്ങൾ അവിടുത്തെ സ്തുതിക്കുന്നു, സ്തോത്രം ചെയ്യുന്നു. ഒരിക്കൽ കൂടെ പ്രിയ ഷാജിമോനെ അവിടുത്തെ കരങ്ങളിലേക്ക് പരമേൽപ്പിക്കുന്നു. കർത്താവെ അതുപോലെ ആന്ധ്രയിലുള്ള എല്ലാ പ്രവർത്തനങ്ങൾക്ക് വേണ്ടിയും പ്രാർത്ഥിക്കുന്നു. അതുപോലെ കർത്താവ് അനന്തപൂർ ഡിസ്ട്രിക്റ്റിലുള്ള പ്രവർത്തനങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്നു. മലയന്നൂരിന് വേണ്ടി പ്രാർത്ഥിക്കുന്നു. കർത്താവെ അവിടെയുള്ള എല്ലാ കർത്താവെ കൂട്ടുവിശ്വാസികൾക്കായിട്ടും കർത്താവെ സഭാ പരിപാലനക്കാലം പിരിയുന്നു. അവിടുന്ന് പിരിയാത്തവനായിട്ട് അടികളുടെ കൂടെ ഉണ്ടായിരിക്കാൻ സ്തുതിക്കുന്നു, സ്തോത്രം ചെയ്യുന്നു. മഹത്വവും അവിടുത്തേക്ക് സകലകാര്യവും നാമത്തിൽ താഴ്മയോടെ അപേക്ഷിക്കുന്നു. കൃപയുണ്ടായി കേൾക്കുമാറാണമേ. ആമേൻ. ആമേൻ. താങ്ക് യു അങ്കിൾ. ఈ సమయంలో ఫైన్ అంకుల్ ఫైన్ Timothy and all. Timothy Malenu is fine. 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 Where is Paul? Paul has gone from there. Paul is not there near to you. Akada illava. Paul, your son. Yeah. Elli ekada present translation madidire avare. Paul ekada ಗೊತ್ತಾಯ್ತು. Uncle, good evening, uncle. Hello, Paul. How are you? Fine, uncle. How are you, uncle? You remember me? Yes, uncle. I'm good. You remember me? Yeah, uncle. I remember. In Malayanur, we convey my regards to Timothy and all. Okay, uncle. I will. Okay. Thanks, uncle. Bye. Thank you so much. Bye. Bye. మంచిది ప్రియులారా, ఈ సాయంకాలం దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభుత్వంలో కనిపెట్టి ప్రార్థన చేశాం ఈ దినం కోసమై. మరి దేవుని ప్రజల క్షేమం కోసమై ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయబడ్డది. వాస్తవం ఈవేళ మా సంఘ ప్రియులు సుందరాలు ట్రాన్స్లేషన్ చేయవలసి నేను ఆఫీస్ పనిని బట్టి రాలేకపోయారు. బ్రదరు సాజ్మన్ గారు కూడా కేరళలో రైన్ చాలా కష్టం ఉందన్నారు. మేము వెంటనే ప్రభుత్వానికి వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రభు కనికరించి మంచి సమయాన్ని ఇచ్చాడు. మన జీవితాలలో ఈ 7 అనుభవాలు కలిగి ధరించుకొని ముందుకు సాగిపోదాం. ప్రభు అలాగున తన ఆత్మ సహాయాన్ని మనకు అందించును. మరి సమయంలో ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం. మరి మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఈ కూడికను ఇక ముగించుకుందాం. మరి మా కుమారుడు జాన్ పాల్ విషయం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది ఫస్ట్ టైం 1-2 సార్లు మాత్రమే తర్జుమా చేసింది. మెట్టుకు స్థానిక సంఘాలలో యవనస్తులను మనం ప్రోత్సహించాలి. ఇన్ ఫ్యూచర్ లో వారు ఎంతగానో యూజ్ అవుతారని మనకు అర్థమవుతుంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. Thank you so much. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. Okay. Bye. అందరికి వందనాలు పేరు పేరున. Young brother, bye. జనపాల్. Hello, uncle. Uncle? Uncle. Hello, uncle. Hello. Uncle. Uncle. Okay, thank you, John. Same to you, uncle. Thank you. జూమ్ కట్ అయిన అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.